వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో నారా లోకేష్ రోడ్ షో. ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని స్పష్టం. వడ్లు కొనేదాకా ఉద్యమం ఆగదు. రైతుల ధర్నాలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్య. చెన్నూరులో టీఆర్ఎస్ ధర్నాలు. కేంద్రం మొండి వైఖరిని వీడాలన్న నేతలు. ఇచ్చోడ మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన. అటవీ హక్కుల చట్టం అమలుపై పర్యవేక్షణ. ఏపీ పోలీసుల శాఖపై ఎమ్మెల్యే నిమ్మల ఫైర్. కోర్టు ఆదేశాల్ని కూడా లెక్క చేయడం లేదని ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం చంద్రన్నగడ్డ మున్సిపల్ ఎన్నికలలో వైసీపీకి భంగపాటు తప్పదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే కుప్పం నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలను ఓటు ద్వారానే కుప్పం ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కుప్పంలో ఆయన రోడ్ షో నిర్వహించి మీడియాతో మాట్లాడారు. వైసీపీ దౌర్జన్యాలను ధీటుగా ఎదుర్కొంటున్న టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. పెద్దిరెడ్డి ఒక పొంగునూరుకి మంత్రి, అక్కడ అరాచకాలు చేస్తాడు. కనీసం అక్కడున్న పాలు పోసే రైతులకి సరైన ధర ఇవ్వలేని వ్యక్తి ఆయన వచ్చి మాకు నీతులు చెప్తాడు. మేము వినాలి. అక్కడ ఆయన చుట్టూన్న వాళ్ళు ఎవడో ఒకటి ఎర్ర చందనం దొబ్బేవాడు, ఇంకోడు మద్యం దొబ్బేవాడు, ఇంకోడు క్వారీలు చేసుకునేవాడు, అడ్డగోలుగా గ్రెనేట్ దొబ్బేవాడు, చుట్టుపక్కల రౌడీ షీటర్లు వాళ్ళని పెట్టి తీసుకొచ్చి ఇక్కడ రుబాబు చేసే ప్రయత్నిస్తున్నాడు. అయ్యా, కుప్పము చంద్రబాబు నాయుడు గారు అడ్డా. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు వేలాది మందిని చూసినాం మేము. ఆడేం మిగలాడు ఇక్కడ. ఇప్పుడు ఆయన తిరుగుతున్నాడు విచ్చలవిడిగా, రౌడీలు పెట్టుకుని తిరుగుతున్నాడు. కాకి యూనిఫామ్ కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని అడ్డుకోట్లా? అందుకే చెప్తున్నా, డీజీ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు వైకాపా కండవ కప్పుకుని తిరిగితే మేలు, ఇంకే మా పైన పడే బదులు. కోర్టు ఇంత తిట్టిందండి, ఇన్ని అక్షంతలు వేసింది, అయినా కొంతమంది పోలీస్ సోదరులకు ఇంకా బుద్ధి రాలేదు. వీళ్ళందరూ రేపు ఏమవుతుందంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్వీస్ని డిస్మిస్ అయ్యే పరిస్థితి వస్తుంది. డిసిప్లిన్ యాక్షన్ అవుతాయి ఇవన్నీ. ఎందుకంటే రాజ్యాంగం వ్యతిరేకంగా పోలీస్ సోదరులు వివరించు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీస్ సోదరుల పైన ఉంది. ఇట్లానే కానీ వెళ్తే రేపు వీళ్ళందరూ సర్వీస్ని డిస్మిస్ అవుతారు. డౌట్ ఏముంది? సందేహం ఎందుకు? ఇప్పుడు ఒక్కొక్క ఎస్పీ పైన 5-6 ప్రైవేట్ కంప్లైంట్. ఏం చెప్తావు చెప్పు? వాళ్ళు ఏం చెప్తారు చెప్పు? రౌడీ షీటర్లు తీసుకొచ్చారు, అందుకే 14వ వార్డు యునానిమస్ చేసుకున్నాక సర్వ ప్రయత్నాలు చేసి ఫోర్జరీ చేశారు. అది వాళ్ళకున్న ప్రజా ఆదరణ. భయపడిస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఇక్కడ మీరు మొత్తం వ్యవస్థను వాడుతున్నారు, పోలీస్ వ్యవస్థను వాడుతున్నారు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను వాడుతున్నారు. అడ్డగోలుగా ఈ వ్యవస్థలు వాడాల్సిన అవసరం ఏముందండి? నీతి నిజాయితీ ఉంటే రండి, శాంతియుతంగా చేసుకుంది ఎన్నికలు. కుప్పము చాలా ప్రశాంతమైన నియోజకవర్గం, ఎప్పుడు గొడవలు జరుగుతాయి. గత 7 సంవత్సరాలుగా 7 సార్లు చంద్రబాబు నాయుడు గారి నుంచి శాసనసభ్యులు ఏనాడు గొడవల్ని ప్రోత్సహించలేదు. రౌడీ షీటర్లు రానిలా. అలాంటిది రౌడీ షీటర్లు, గూండాలు, రెడ్ శాండల్వుడ్ స్మగ్లర్స్, మద్యం స్మగ్లర్స్ ఈరోజు పెద్ద ఎత్తున కుప్పంకి వస్తాం. చాలా చాలా బాధాకరం. ఇది కుప్పం ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. కేంద్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ నియోజకవర్గంలోని మేడ్చల్, గట్కేసర్, షామీర్పేటలో నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొని నిరసన తెలిపారు. 7 ఏళ్లుగా రైతులకు వెన్నుదన్నుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిలబడి వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టిందన్నారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో వడ్లు కొంటూ తెలంగాణ రైతులను మాత్రం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. యాసంగి వడ్లు కొనేదాకా ఉద్యమం ఆగదని మంత్రి స్పష్టం చేశారు.
ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే కేంద్రం మొండి వైఖరి, కేంద్రం యాసంగి దొడ్లు ఒడ్లు కొన అని చెప్పింది. మేమందరం కూడా రైతులకు సపోర్ట్ గా మేమందరం కూడా ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఏది ఏమైనా మనం చూస్తున్నాం, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఉద్యమం పార్టీ. గత 14 సంవత్సరాలు ఉద్యమం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. దాని తర్వాత 7.5 సంవత్సరాల సంది కూడా మనం ఇప్పుడు అన్ని కూడా కరెంట్ ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతుకు మంచిగా ఫెర్టిలైజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చినాము, రైతులకు 1 కోటి ఎకరాల పైన పండేందుకు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చినాం. కేంద్రం రూపాయి ఇవ్వకున్నా కానీ అన్ని మన డబ్బులతోటి అప్పు చేసైనా రైతుల కోసం రైతులకు ధనికులు చేయాలి, రైతులను గొప్పలను చేయాలి, రైతులకు అన్ని రకాలు కూడా ఆదుకోవాలి. దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మన సీఎం కేసీఆర్ గారు రైతులను అన్ని రకాలు కూడా ఆదుకుంటుంటే వాళ్ళు ఓర్వదాలని గుణము. వాళ్ళ జూటా పార్టీ, బీజేపీ పార్టీ అంటేనే ఒక జూటా పార్టీ, వాళ్ళని మోసం చేసే పార్టీ, దగాకోరు పార్టీ. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం, అంత బాగా నడుస్తున్నప్పుడు వర్షాకాలం పంట కొంట అంటారు, యాసంగి పంట కొనాలి. ఇదేంటే మనకి ఇప్పుడు మంచిగా నీళ్లు వస్తున్నాయి, కరెంట్ వస్తున్నాయి, అన్ని రకాలు కూడా మందులు వస్తున్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున మనం రైతులు కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా 3 లక్షల టన్నుల ఒట్లు పండించిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి. అదంతా కూడా మన కేసీఆర్ గారి చొరవతోటి. మనం ఇప్పుడిప్పుడే అందరూ కూడా గత ప్రభుత్వాలు ఉండే, కాంగ్రెస్ ఉండే, బీజేపీ ఉండే, అప్పుడంతా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కరెంట్ ఉండకపోవు, నీళ్లు ఉండకపోవు, రైతు ఎరువులు దొరకకపోవు, ఏది పంట పండించిన పంట కూడా అమ్ముడు పోకపోవు, రకరకాల ఇబ్బంది పడి రకరకాల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ఒక కొలిక్కి వస్తున్నది. 7 సంవత్సరాల సంది కూడా కొంచెం ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఓర్వదాలనుకుంటా మొండి వైఖరితోటి, మోడీ మొండి వైఖరితోటి, బీజేపీ మొండి వైఖరితోటి ఇదంతా కూడా తప్పకుండా మేము వాళ్ళ తల ఉంచుతాము, వాళ్ళ మెడలు ఉంచుతాము. వాళ్ళకు యాసంగి ఒడ్లు కొనేదాకా మా గట్కేశ్వర్ మండలంలో పెద్ద ఎత్తున రైతులతోటి కలుపుకొని మా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం మోసపూరితంగా ఒకసారి యాసంగి కొనమంటారు, ఒకసారి కొంట అంటారు, వర్షాకాలం కొంట అంటారు, పంజాబ్లో కొంటమంటారు, తెలంగాణలో వర్షాకాల కొన అంటారు. రకరకాల నిదాలతోటి రైతులనంతా కూడా కన్ఫ్యూజ్ పెట్టి నానా ఇబ్బంది పెట్టున్నారు మన బీజేపీ ప్రభుత్వం. ఎందుకంటే తప్పకుండా వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు. రైతులను ఒక ఏడాది సంది కూడా రైతులు దేశమంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. వాళ్ళని రకరకాల కొత్త చట్టాలు తెచ్చి వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పాలు చేస్తున్న బీజేపీ పార్టీ వాళ్ళకు తగిన సమయంలో కరెక్ట్గా బుద్ధి చెప్తారని కూడా మనం చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నాం, మనం చూస్తున్నాం. మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు గత 7 సంవత్సరాల సంది కూడా పెద్ద ఎత్తున ఒక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాడు. అదే మాదిరిగా రైతులను రాజు చేయాలని, రైతులను గొప్పలను చేయాలని, రైతులను ధనికులు చేయాలని, వాళ్ళని సకాలంలో అందరికీ వాళ్ళకి మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, వాళ్ళకంతా కూడా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ ఇవన్నీ కూడా అందించిన ఘనత మన తెలంగాణ సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, 3 లక్షల టన్నుల ఒడ్లు పండించిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి. మనం చరిత్ర సృష్టించడం పొందా దేశంలోనే మనం ఆదర్శంగా తీసుకుంటున్నారు మన ఒడ్లు పండించకంలా. అవన్నీ చూసి వాళ్ళు అధిష్టానం పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్ నిరసనకు దిగారు. మార్కెట్ యార్డులో టీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నా నిర్వహించారు. కేంద్రం తెలంగాణ రైతుల పట్ల మొండి వైఖరిని వీడాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ శ్రేణులు హాజరయ్యారు. వచ్చేటువంటి కార్యకర్తలందరూ కూడా ఇటు రైట్ సైడ్ వచ్చి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ వచ్చి కూర్చోవలసిందిగా కోరుకుంటూ తెలంగాణ ప్రత్యేక మల్లన్న నిప్పు కొరివి వీరన్న సమక్క సారక్క నీవమ్మ వందనాలు.
తెలంగాణ తల్లి నీకు వందనాలు వందనాలు అమ్మ నీకు మమ్మగన్న తెలంగాణ తల్లి నీకు ఆరనూరు గుమిసాలని పిల్లలమ్మ వెన్ను సుప్పనట్టి మంచి వీరులమ్మ పిల్లలమ్మ వెన్ను సుప్పనట్టి మంచి వీరులమ్మ గడ్డ మీద ఉట్టినట్టు బిడ్డలమ్మ గడ్డు కాలమైన తరగతి నిలవరమ్మ గడ్డ మీద ఉట్టినట్టు బిడ్డలమ్మ గడ్డు కాలమైన తరగతి నిలవరమ్మ చిన్నక్కడ వల్ల నీవు నొత్తుంటే మరి కళ్ళను కూర్చున్న పద్ధతనాల మీద చదవ శ్రీరామని అమ్మ వందనాలు 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 అమ్మ నీకు కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ వైఖరి, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి. తెలంగాణకు ఖచ్చితంగా బీజేపీ వెంటనే, తెలంగాణకు ఖచ్చితంగా బీజేపీ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ హక్కుల చట్టాన్ని ఆదిలాబాద్ జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఇచ్చోడ గురజాల గ్రామంలో చట్టం అమలు తీరుపై ఆమె స్వయంగా పరిశీలించారు. అటవీ హక్కుల కమిటీ సభ్యులతో మాట్లాడారు. కమిటీలో ఎంతమంది సభ్యులను ఎంపిక చేశారని ప్రశ్నించారు. కమిటీల ద్వారా నిర్వహిస్తున్న గ్రామ సభలు, దరఖాస్తు పత్రాల స్వీకరణకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న వారికి కావాల్సిన ధృవీకరణ పత్రాలు వెంటనే అందించాలని తహసీల్దార్కు సూచించారు. एक्स्ट्रा एक्सटेंट కోసం అప్లై చేస్తున్నారు మీరు అప్లికేషన్ పెట్టండి अभी लगा लो नहीं आप एक काम करिए और एक अभी एप्लीकेशन इसमें लगाओ इसका कॉपी लगाओ बच्चा क्या करता शादी हुआ हां बच्चा का क्या बोल रहे తన పేరు మీద బదులు కొడుకు పేరు మీద అప్లై చేసుకుంటా ఇంకేమైనా డాక్యుమెంట్ రావచ్చు తర్వాత వాళ్ళకి టైం తీసుకోండి ఇప్పుడు ఎన్ని వచ్చాయి ఓకే కంటిన్యూ ఏం లేదు హరి బరి ఏం లేదు మీరు జాగ్రత్తగా అందరికీ అప్లికేషన్ కూడా తీసుకోండి అండ్ ఏదైనా ఎవిడెన్స్ ఉందో ఏదైనా ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఏం లేదు రేషన్ కార్డ్ చెప్పిన కదా హెల్ప్ చేసుకోండి మీ దగ్గర కూడా ఒకసారి అప్లికేషన్ పెట్టి ఏం లక్ష పోయేదా ఫాలో ఇక్కడ అప్లికేషన్ ఎందుకు దాని యాక్చువల్లీ దేవర్ సబ్మిట్ ఎంతమంది దగ్గర పెట్టాను నాకు ఫోన్ వచ్చింది చేశాము అని దాంట్లో చాలా మంది ఉన్నారు. చాలా కాలం ముందటి నుంచి అంతే రోడ్ నేరోగా ఉన్నది. ఇప్పుడు అంతమందికి మనం జరపాలంటే సొల్యూషన్ ఏం లేదు మేడం. వాళ్ళు ఆడియో గారి దగ్గర వేసుకోవాలి. ఆడియో గారు ఈజ్ హ్యావింగ్ ది పవర్స్. సార్ ఇది ఈజ్మెంట్ యాక్ట్ కింద వాళ్ళని తీయడానికి ఆర్డర్స్ ఇవ్వాలి. మళ్ళీ అది ఎలా ఉంది మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసితులు గుర్తింపు చట్టం 2006 మరియు 2007 రూల్ 11 ప్రకారం గ్రామ పంచాయతీ అర్హులైన వాళ్ళందరూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరు మీరు ఓకే కార్యదర్శి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత విఆర్ఏ ఉన్నారా ఇక్కడ ఓకే ఏం చేశారు ఇక్కడ గ్రామ సభ పెట్టాము అప్పుడు గ్రామ సభ పెట్టేసి దీపావళి అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ ఇవాళ ఇచ్చేస్తాము ఇచ్చేస్తామని మాకు పొద్దున లేస్తే చేనులకి వెళ్ళిపోతుంది సార్. అయితే ఇవాళ ఇచ్చేస్తాము 2-3 రోజులు మా కొద్దిగా ఇప్పుడు వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు.
కుప్పంలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా 48 గంటల పాటు పోలీసులు గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం చట్ట వ్యతిరేకమని, దీనిపై ఎస్పీ, డీఎస్పీ సమాధానం చెప్పాలని అన్నారు. పోలీసులు కోర్టు ఉత్తర్వులు సైతం ధిక్కరిస్తోందని చెప్పారు. ఇప్పటికైనా పోలీసులు కోర్టు ఉత్తర్వులు గౌరవించి గృహ నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరారు. ఇప్పుడు ఏ విషయం మీద మమ్మల్ని నిలుపుదల చేస్తాను? అసలు మీరు ఇక్కడ మమ్మల్ని ఏ బేస్ లో ఇక్కడ నిలుపుదల చేశారు? ఏ రైట్ మీద మమ్మల్ని మీరు చెప్పండి మాకు. నాకు ఫండమెంటల్ రైట్ ఉంది ఎమ్మెల్యేగా నేను బయటకు వెళ్ళడానికి. మీరు ఇప్పుడు ఏ బేస్ మీద నన్ను నిలుపుదల చేశారు చెప్పండి. దాన్ని చెప్పండి. ఏ నోటీస్ ఏ నోటీస్ లేక నన్ను కలుపుతారు? మా ఇంట్లో నుంచి మేము బయట ఎక్కడికైనా పోవచ్చు. శాంతి భద్రతలకు మేము కూలీ చేసినామా, మద్దతు చేసినామా? కూలీ మద్దతు చేసేంత కుప్పంలో ఉండాలి. అలా కాదండి, కోర్టు ఆర్డర్ కాదు, అలా కాదు. మీరు నిరంజన్ గారు మాకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు, మాకు ఆర్గ్యుమెంట్ అక్కర్లా. మీరు ఆపేస్తే ఆగిపోతాం. ఆర్డర్ కాపీ మేము లాయర్ ఇచ్చి చూపించినా కూడా మాకు పని చేయాలని చెప్తా ఉన్నారు. చూపించాం, మాకు ఇబ్బంది లేదు సార్. యుగంధర్ గారు మాకు ఇబ్బంది లేదు. ఇదిగా మా అడ్వకేట్ ఇచ్చింది చూపించాము, మీడియాలో వచ్చింది. ఏదైతే గత 45 గంటలుగా కుప్పం మున్సిపాలిటీలో ప్రచారం చేయకుండా అక్రమంగా ఏదైతే పోలీసులు గృహ నిర్బంధం ఏదైతే చేశారో దానిపై ఈరోజు చాలా క్లియర్ గా హైకోర్టు ఏదైతే ప్రజాప్రతినిధులైనటువంటి మమ్మల్ని నిర్బంధించడం అక్రమం అని చెప్పి భారత రాజ్యాంగం ఆర్టికల్ 14(19) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్బంధించడానికి అవకాశం లేదు, ఇది ఇల్లీగల్ అని చెప్పి చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి ఎస్పీ అండ్ డిఎస్పీ స్వయంగా కోర్టుకు హాజరవ్వమని కోర్టు ఉత్తర్వులు చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి స్థితిలో కూడా మరి ఇప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘిస్తూ మరి ఈరోజు మమ్మల్ని ఇంటి నుండి ఈ యొక్క నిర్బంధం నుండి బయటికి పంపకపోవడం అనేది చాలా చాలా దారుణం. ఇవాళ కంటెంట్ ఆఫ్ ది కోర్టుగా మరి ఇవాళ దీన్ని పరిగణించవలసి వస్తుందని చెప్పి కూడా పోలీసు అధికారులకు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఇప్పుడు మేము సీఏ గారికి చూపించాం ఈ కోర్టు ఆర్డర్, డీఎస్పీ గారు అని చెప్పాలి మాకని చెప్పారు. మళ్ళీ డీఎస్పీ గారిని పిలిచి డీఎస్పీ గారికి చూపించాం ఈ కోర్టు ఆర్డర్. డీఎస్పీ గారు మళ్ళీ ఎస్పీ గారికి చెప్పాలని అన్నారు. మళ్ళీ ఎస్పీ గారికి నేను ఈ యొక్క కోర్టు ఆర్డర్స్ అన్ని కూడా ఆయనకి వాట్సాప్ లో పెట్టాం. వాట్సాప్ లో పెట్టి నేను ఫోన్ చేశాం, లిఫ్ట్ చేయలా. మళ్ళీ దాని మీద నా ప్లీజ్ లిఫ్ట్ మై కాల్ అని చెప్పి మళ్ళీ మెసేజ్ పెట్టా. మళ్ళీ ఇవన్నీ కూడా చాలా క్లియర్ గా ఎస్పీ గారికి పెట్టాం. మరి డీఎస్పీ గారు ఎస్పీ గారు చెప్పాలని అంటారు. అంటే ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో లగ్జరీ హోటల్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. లక్ష్మీ నివాసం పేరుతో ఏర్పాటైన ఈ హోటల్ యాదాద్రికి వచ్చే భక్తులకు అద్భుతమైన ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ లక్ష్మీ నివాసం నరేంద్ర గ్రూప్ ఆఫ్ హోటల్స్ దీన్ని నిర్మించనుంది. 400 సూట్ రూమ్స్ కలిగిన హోటల్ జాతీయ స్థాయి ప్రమాణాలను కలిగి ఉండేలా నిర్మించనున్నారు. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఆపాజే నరేంద్ర గ్రూప్ ఆఫ్ హోటల్స్ పర్యవేక్షించింది. దీనికి సంబంధించి నిర్వాహకులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాకు వివరించారు. నేను లక్ష్మీ నివాసం డెవలపర్స్ చైర్మన్. మేము వంగపల్లిలో యారుగుట్ట టెంపుల్కి 2.4 కిలోమీటర్ల దూరంలో 400 కీస్ హోటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇది మా హోటల్ వచ్చేసి 2.5 ఎకరాల్లో ఉంది. మొత్తం 400 సూట్ రూమ్స్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్లో 140 సూట్ రూమ్స్ మేము ఈ మార్చ్కి కంప్లీట్ చేస్తున్నాము. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటీరియర్ వర్క్స్ నడుస్తున్నాయి. సో ఈరోజు అకేషన్ ఏంటంటే మేము ఏపీజే గ్రూప్ ఆఫ్ హోటల్స్ ద పార్క్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాము. సో ఈ హోటల్ వాళ్ళే రన్ చేస్తారు. హోటల్ బ్రాండ్ నేమ్ వచ్చేసి జోన్ కనెక్ట్ అనే పేరు మీద రన్ అవుతుంది. సో ఇది ఒక మల్టీనేషనల్ బ్రాండ్ లాంటిది ఏపీజే హోటల్స్ మన యారుగుట్టకు మేము తీసుకురాగలిగామంటే మేము సక్సెస్ అయ్యామని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. సో ఇన్ లైన్ విత్ అవర్ కేసీఆర్ గారి విజన్, మన సీఎం గారి విజన్ ఇన్ లైన్గా ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని నల్గొండ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు నరసింహ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం 1,200 కేంద్రాలను మొక్కుబడిగా ప్రారంభించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తోందని మండిపడ్డారు. టీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయడం అర్థరహితమని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉందని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయడం జరిగింది. అయ్యా కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు గుర్తుకొచ్చిన రైతులు నీకు గత 7 సంవత్సరాల నుండి కూడా ధాన్యాన్ని కావచ్చు, రైతులకు సంబంధించిన సబ్సిడీ పూర్తి కావచ్చు, అన్ని రకాల కూడా కేంద్రం దేశంలోనే అత్యధిక ప్రియారిటీ ఈరోజు రాష్ట్రానికి ఇస్తున్న విషయం మీకు మర్చిపోయారా? ఈరోజు హుజురాబాద్ ఎలక్షన్లో ఓడిపోగానే రైతులు గుర్తుకొచ్చారా? నీ యొక్క రాజకీయ స్వావలంబన కోసం తెలంగాణ రాష్ట్రంలో రైతులను ముంచాలన్న ఆలోచనతోటి నువ్వు చేసిన ఏదైతే రైతులకు చేసిన అన్యాయాలను కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేయాలన్న ఆలోచనతోటి ఈరోజు నీ యొక్క కార్యకర్తలందరూ కూడా నిరసన తెలియజేసి ఏదైతే ఉన్నదో ఒక పెళ్లిళ్లలో ఆడుకున్న విధంగా ఉంది తప్ప రైతుల కోసం ధర్నాలు చేస్తున్నట్టు లేదు. ఈరోజు ధర్నా చేసే ఏదైతే టీఆర్ఎస్ నాయకులు ఉన్నారో మీ గ్రామాలలో కానీ మీ అమ్మడి ఉన్న టీఆర్ఎస్లో ఉన్న రైతులను కానీ అడగండి. ఈరోజు రైతులకు 1,00,000 రుణమాఫీ ఎందుకు చేయలేదు? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు తీసేసినాము? రైతులకు ఇంతకుముందుకు ఇచ్చిన అన్ని రకాలను కూడా సబ్సిడీ ఎందుకు ఎత్తేసినావో ఒకసారి నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సమాధానం చెప్పాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులను నట్టేట ముంచింది నీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ప్రయత్నిస్తున్నది మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? ఈరోజు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మీ గ్రామాల్లో అడగండి, గ్రామాల్లో జరిగిన ప్రతి అభివృద్ధిలో కూడా కేంద్రం ఆట ఉన్నది. ఈరోజు గ్రామాలలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా రైతులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసింది తప్ప ఈ రాష్ట్రం సంబంధించింది ఒక్క ప్రత్యేకం లేదని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది. అయ్యా ఇంకా ధర్నా చౌక్ తీసేసినావు. ఈరోజు మరి ధర్నాలు ఏ రకంగా చేస్తున్నావు? అధికార పార్టీలో ఉండి కూడా 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ 1 అని చెప్పినావు కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధర్నా ఎందుకు చేస్తావో ఈరోజు సమాజాన్ని నువ్వు చెప్పాలి. ఈరోజు మీ కార్యకర్తలు కార్లల్లో పోయి ఆర్టీఓ ఆఫీస్ ముందర కూర్చొని వచ్చేది ధర్నా కాదు. ధరల కోసం రైతుల కోసం కష్టపడే విధానం కాదు. ధరల కోసం రైతుల కోసం కష్టపడాలంటే భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాల నుండి కూడా కరోనా టైంలో కూడా దీక్షలతోటి రైతులకు సంబంధించిన రైతు వేదికలపై కూడా అనేక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రైతుల కోసం భారతీయ జనతా పార్టీ నిజాయితీతో పనిచేస్తున్నది. కానీ మీలాగా అలంకరణ కోసం రైతులను ఒక కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక భావజాలం తెలియజేయడం తప్ప. కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బంచువాడ పట్టణంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో డీసీసీబీ డైరెక్టర్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో వరి ధాన్యాన్ని యథావిధిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు వ్యవసాయ రంగానికి దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పచ్చని పైరు గాలులతో పాడి పరిశ్రమలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తోందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులపై వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎందుకు చేయడం జరిగింది? అది మీరు అడ్డు కొనకొచ్చిందని కానీ మీరే కొనక మంది మీద అబండాలు వేసుడు ఇది కరెక్ట్ పద్ధతి కాదని కూడా చెప్తున్నా. అరే ఈ రోజు చూడరాబాయి తెలంగాణకు వచ్చి గుజరాత్లో కాదు ఈ రోజున ఏది చూసినా పచ్చదనం, పల్లెలు పచ్చదనం, పంటలు పచ్చదనం. మరి ఈ రోజు చెరువులు నిండినాయి. ఏ తాంబాలంలో ఉన్న చెరువులు ఈ రోజు అభ్యర్థి అని చెప్తున్నా సభాముఖంగా. ఖచ్చితంగా ఈ రోజు పోచారం శ్రీనివాసరెడ్డి గ్రామాలలో చేస్తున్నాడు, ప్రజలకు చేస్తున్నాడు, రైతులకు చేస్తున్నాడు. కేసీఆర్ గారి నాయకత్వం, నాయకత్వం. రైతు పండించిన ప్రతి గింజాన్ని కేంద్రం కొనకపోయినా ఈ రోజు ప్రభుత్వమే కేసీఆర్ గారు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేని విధంగా ఈ రోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పండించిన ప్రతి గింజని కొన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ రోజు కూడా
ఈ పంట కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారే కొంటారని చెప్పేసి అనడం జరిగింది. మరి ఈ రోజు ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము యాసంగి పంట మేము వరి పండిస్తే మేము వరి కొనము అని చెప్పేసి అంటున్నారు. మరి కొందరు మూర్ఖులు, కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వము వరి కొనమని చెప్తుంటే ఇక్కడ రాష్ట్ర నాయకులు, బీజేపీ నాయకులు బండి సంజయ్ మీరు రాష్ట్ర ప్రభుత్వము ఏ విధంగా వరి కొనదో మేము చూస్తామని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు నీ కేంద్ర ప్రభుత్వమే, నీ అగ్రికల్చర్ మంత్రియే వరి పండిస్తే వరి కొనము అని చెప్పేసి అంటుంటే నువ్వేమో వరి కొనకపోతే మీ మెడల్ వంచుతా అని చెప్పేసి ఏ విధంగా అంటున్నావు నాకు అర్థమైతలేదు. నీకు ఈ రోజు మదం పెరిగిపోయింది, మస్తి పెరిగిపోయింది. ఏదో మొన్న ఒక ఎలక్షన్ పెరగడంతో మీ అహంకారం పెరిగిపోయింది. కానీ ఒకరు గుర్తుపెట్టుకో, బండి సంజయ్, బండికి టైర్ ఉంటది. ఆ టైర్ ఎప్పుడైనా ఉబ్బినప్పుడు పంక్చర్ అయిపోతుంది, పగిలిపోతుంది. అదే విధంగా మీ బీజేపీ నాయకుల గుండు కూడా అదే విధంగా గుండు పగులుతాయని చెప్పేసి నేను సభా వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. అసంఘటిత కార్మికులకు అండగా ఈ శ్రమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సోషల్ సెక్యూరిటీ బోర్డు చైర్మన్ ఉమ్మనగిరి దేవేందర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శ్రమ్ ఉచిత ప్రమాద బీమా సౌకర్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ కార్డును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈఎస్ఐ, పీఎఫ్ అమలు కాని ప్రతి శ్రామిక జీవి కార్మికుడు ఉపయోగించుకోవాలని కోరారు. కూడా ఇంకా ఎక్కువ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆల్రెడీ యూనియన్స్ ఫామ్ చేసుకొని కొంతమంది ఈ రిజిస్ట్రేషన్స్ పోర్టల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. And other dignitaries of the Peddapalli and Manchira of Telangana state. We are glad to be here. We are celebrating, it's a big festival for the unorganized workers and migrant laborers. అసంఘటిత కార్మికులకు మరియు మైగ్రెంట్ లేబర్స్ అందరికి కూడా ఇది మంచి పండగ లాంటిది. ఎందుకు అనేసి అంటే కనుక 2 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ ఇవ్వడం అనేది కూడా చాలా గొప్ప విషయం. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ప్రతి డోర్ టు డోర్ స్టెప్లో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ లేబర్ డిపార్ట్మెంట్తో గారికి, మంచిర్యాల లేబర్ ఆఫీసర్ రఫీ గారు, వివిధ ట్రేడ్ యూనియన్ల నుంచి వచ్చిన కార్మిక నాయకులకు, పెద్దపల్లి ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, నా తోటి జర్నలిస్టు సోదరులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అనేది జర్నలిస్టుల సంక్షేమం, రక్షణే ముఖ్య లక్ష్యంగా ఆవిర్భవించింది. జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం అహర్నిశలో శ్రమిస్తూ ఇటువంటి సామాజిక సేవలు కూడా చేయాలని ఇంతకుముందు కూడా చాలా సామాజిక సేవ కార్యక్రమాల్లో చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని సంజయ్ నగర్లో గల విశ్వశాంతి హైస్కూల్ విద్యార్థులకు చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ హెల్ప్ లైన్, న్యూట్రిషన్ పై డిబేట్ నిర్వహించారు. ఐసీడీఎస్ సిడిపిఓ ఆదిలాబాద్ ప్రాజెక్టు వనజ హాజరై తదితర అంశాలపై అవగాహన కల్పించారు. హైస్కూల్ నుండి ర్యాలీ నిర్వహించారు. డిబేట్ గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వశాంతి స్కూల్ టీచర్లు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. దినోత్సవం జరుపుకుంటామమ్మా. అయితే ఆ సందర్భంగానే మనం ఈ వారం రోజులు అంటే వారోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. దానిలో భాగంగానే ఈరోజు మేము మీ స్కూల్కు రావడం జరిగింది. మీతో ప్రతిజ్ఞ చేయించడము, మళ్ళీ మీకు అంటే కొన్ని బాలలకు ఉండవలసినటువంటి హక్కుల గురించి తెలియజేయడం కూడా జరుగుతుంది. రోజు ఒక స్కూల్లో ఇట్లా ప్రోగ్రామ్స్ మేము జరుపుతున్నాము. అయితే మీకు పిల్లలకు ఉండే హక్కు మీ అందరికీ తెలుసు అనుకుంటా కదా. చదువుకునే హక్కు ఉంటుంది, జీవించే హక్కు, మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. మళ్ళీ ఈ మధ్యనే మనకు రీసెంట్గా ఆడపిల్లలకు ఒక హక్కు వచ్చింది, ఆస్తి హక్కు. తెలిసేనా మీకు? ఆస్తి హక్కు కూడా ఉంది ఇప్పుడు ఆడపిల్లలకు.
వరకట్నం మాత్రము నిషేధం ఉంది. 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే ఆడపిల్లలకు వివాహం జరిపించాలి. అంతకుముందు ఒకవేళ ఎవరికైనా జరుపుతున్నారు అని మీకు తెలిసినా కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. అది ఒక నంబర్ ఉంది, టోల్ ఫ్రీ నంబర్ 1098 అని. ఇంతకుముందు ర్యాలీలో మీకు చెప్పించింది మా టీచరు 1098 అని. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే ఎవరికన్నా అంటే బాల్య వివాహం జరిగితే కూడా వాళ్ళని ఆపడము, దాని కొరకు ఒక కమిటీ కూడా ఉంది. దానికి అంటే పోలీస్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, మా ఐసిడిఎస్ వాళ్ళు అందరూ కూడా దానికోసము సహకారం ఇస్తారు. మీకు అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ వివరాలు కూడా సీక్రెట్గానే ఉంచుతారు. వాటిని ఎవరు చెప్తారు ఏంటి అన్నది కూడా బహిర్గతం చేయరు. విజయనగరం జిల్లా దత్తి రాచేరు మండలం పేద మానాపురం గ్రామంలో 5 లక్షల రూపాయల విలువల గుట్కాను సెబ్ అధికారులు పట్టుకున్నారు. జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా బొబ్బిలి నుంచి విజయనగరంకు తరలిస్తున్న గుట్కా అధికారులకు పట్టుబడింది. వ్యాన్ డ్రైవర్ శ్రీనుని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 9:30 సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా బొబ్బిల్ నుండి ఒక బొలేరో ఏపీ 35 TM 8942 వెహికల్ అటువైపు బొబ్బిల్ నుండి విజయనగరం వెళ్తున్న వెహికల్ని మేము చెకింగ్ చేసాం. అందులో సుమారు ఒక 15 బ్యాగులతో గుట్కా, గైనీ గుట్కా, గైనీ గుట్కా ఉంది. అది వెహికల్ డ్రైవర్ పేరు అడిగితే ఆయన పేరు శ్రీనని, ఓనర్ ఏమో బొబ్బిలి ఓనరు, ఆయన పేరు రమేష్ అని తెలియజేశారు. అయితే దీని మీద సుమారు దీని వాల్యూ 5 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు కేసు నమోదు చేస్తున్నాము. తర్వాత ఫర్దర్గా ఏమైనా ఉంటే దర్యాప్తు. ఇప్పుడు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కుప్పంలో నారా లోకేష్ రోడ్ షో, ఎన్నికల్లో వైసీపీకి భంగపాటు తప్పదని స్పష్టం. వడ్లు కొనేదాకా ఉద్యమం ఆగదు, రైతుల ధర్నాలో మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్య. చెన్నూరులో టీఆర్ఎస్ ధర్నాలు, కేంద్రం మొండి వైఖరిని వీడాలన్న నేతలు. ఇచ్చోడ మండలంలో జిల్లా కలెక్టర్ పర్యటన, అటవీ హక్కుల చట్టం అమలుపై పర్యవేక్షణ. ఏపీ పోలీసుల శాఖపై ఎమ్మెల్యే నిమ్మల ఫైర్, కోర్టు ఆదేశాల్ని కూడా లెక్క చేయడం లేదని ఆగ్రహం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.